హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో కొబ్బరి లేకుండానే నీరు చట్నీని ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఇక నేను చూపించబోయే ఈ చట్నీని మీరు ఒక్కసారి ఇడ్లీతో ట్రై చేశారా, ఖచ్చితంగా ఒక ఇడ్లీ తినేవాళ్ళు 4 ఇడ్లీ తింటారు. అంత టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ. ఇడ్లీలోకి అయితే దోశలకు కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కొబ్బరి లేకుండానే టేస్టీగా ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 కప్పు వరకు పల్లీలను వేసుకొని వీటిని లో టు మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఇవి అస్సలు మాడిపోకుండా ఈ పల్లీల పైన పొట్టు అనేది కొంచెం లైట్గా రంగు మారేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. మీరు వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటేనే లోపల వరకు గింజ చక్కగా వేగి చట్నీ టేస్టీగా ఉంటుంది. అదే హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నారంటే ఇవి కొంచెం మాడిపోయినా కానీ చట్నీ టేస్ట్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది అనమాట. అందుకని జాగ్రత్తగా దగ్గరే ఉండి చూసారా, ఇలా మంచి రంగు వచ్చేంత వరకు ఈ పల్లీలను వేయించుకొని ఈ పల్లీలని ఒక ప్లేట్లోకి వేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. నెక్స్ట్ సేమ్ ఇదే ప్యాన్ స్టవ్ మీద పెట్టేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి ఒక 8 నుంచి 10 వరకు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, అలాగే 2 రెమ్మల కరివేపాకు, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, మీరు తినే కారానికి తగ్గట్టుగా ఒక 5-6 పచ్చిమిర్చిని ఇలా సగానికి కట్ చేసుకొని వేసుకొని వీటన్నిటిని కూడా జస్ట్ ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. మనకి ఈ పచ్చిమిర్చి పైన చూసారా, ఇలా కొంచెం తెల్లగా వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పచ్చిమిర్చిని, వెల్లుల్లిని, జీలకర్ర ఇవన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసుకోండి. నెక్స్ట్ మనం ముందుగా వేయించుకున్న పల్లీలు ఉన్నాయి కదా, అవి కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని నెక్స్ట్ ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే పల్లీలను వేసుకున్నారో సేమ్ అదే కప్పుతోటి 1 కప్పు వరకు పుట్నాల పప్పుని వేసుకోండి. వీటిని వేయించిన శనగపప్పు, చట్నీ పప్పు అని కూడా అంటారు. తర్వాత ఇందులోకి 1 గుప్పెడు వరకు ఫ్రెష్ కొత్తిమీరను వేసుకోండి. ఇలా కొత్తిమీర వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ. నెక్స్ట్ ఇందులోనే కొద్దిగా చింతపండును కూడా వేసుకోండి. చింతపండు మరీ ఎక్కువగా వేసుకోకూడదు. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని వీటన్నింటినీ గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళను వేసుకొని ఈ చట్నీని ఫస్ట్ కొంచెం గట్టిగానే బాగా మెత్తగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఇలా పలచటి చట్నీని ప్రిపేర్ చేసుకునేటప్పుడు బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇక నేను మీకు చట్నీని గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, ఫస్ట్ ఇలా కొంచెం గట్టిగానే మొత్తం అన్నీ కూడా మెత్తగా గ్రైండ్ అయ్యేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ ఇదే మిక్సీ జార్లోకి 1 కప్పు వరకు నీళ్ళను వేసుకొని ఆ నీళ్ళను కూడా ఈ చట్నీలో వేసేసుకొని చట్నీని బాగా పల్చగా ప్రిపేర్ చేసుకోండి. నేను ఈరోజు ఈ చట్నీని ఇడ్లీ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను, అందుకోసం బాగా పల్చగా ప్రిపేర్ చేస్తున్నాను. అదే మీరు దోశ కోసం ప్రిపేర్ చేస్తే కొంచెం గట్టిగా ఉండేటట్లుగా చట్నీని గ్రైండ్ చేసుకోవచ్చు. సో చట్నీని ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద సేమ్ అదే ప్యాన్ పెట్టేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ చొప్పున ఆవాలు, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు అండ్ జీలకర్ర ఈ 4టిని వేసుకొని వీటిని లో ఫ్లేమ్లోనే ఈ ఆవాలు చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోండి. సో మనకి తాలింపు గింజలు ఇలా చక్కగా వేగిన తర్వాత ఇందులోకి 2 ఎండుమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని కరివేపాకు కూడా కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఈ తాలింపును ఫ్రై చేసుకొని ఈ తాలింపును తీసుకొచ్చి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీలో వేసేసుకొని కలుపుకోండి. ఇలా కలుపుకుంటే మనకి చాలా టేస్టీగా ఉండే నీరు చట్నీ రెడీ అయిపోతుంది. కొబ్బరి లేకపోయినా కానీ ఈ చట్నీని చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ నీరు చట్నీని నేను ఇక్కడ వేడి ఇడ్లీతో సర్వ్ చేసుకున్నాను. చాలా టేస్టీగా ఉన్నాయి. మీలో ఎంతమంది ఇలా ఇడ్లీ మీద చట్నీ పోసుకొని ఇష్టపడతారో నాకు కామెంట్ చేయండి. నేనైతే ఇడ్లీని చట్నీలో నంచుకొని తినకుండా ఈ విధంగా ఇడ్లీ మీద సాంబార్ లాగా పోసుకొని తింటాను. నాకు చాలా ఇష్టము. సో తప్పకుండా మీరు కూడా ఈ చట్నీని ట్రై చేస్తారు కదా. ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.